అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్. ముందుగా నా పేరు వచ్చేసి చిలువరి యోగేశ్వర్. ఈ సిస్టంలో ప్రజెంట్ రాంగ్ ఎక్కడగా ఉన్నాను. ఈ సిస్టమ్కి రావడం నేను ఎంఎస్సీ బిఎడ్ చేసి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో టీచింగ్ చేసినటువంటి వ్యక్తిని గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే 3 జాబులు 1 మార్క్ 1 మార్క్ హాఫ్ మార్క్ 2018లో 1 సెకండ్లో కానిస్టేబుల్ మిస్ అయింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ వెస్టిజ్ గురించి నాకు సాగర్ సార్ పరిచయం చేయడం జరిగింది. నా అబ్బాయి థ్యాంక్ యూ సాగర్ సార్. బట్ సార్కి ఒక 1 ఇయర్ వరకు సుఖాలు చూపించిన, ఎందుకంటే ఎంఎస్సీ బిఎడ్ చేసిన నేను ఈ సభలు చేసిన అనుభవాలు అన్న కావాలంటే నీకే మా స్కూల్లో ఏదైనా జాబ్ ఇస్తానటువంటి వ్యక్తిని నేను. కానీ ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా నిల్చోబెట్టేటువంటి నా అమ్మాయికి పాదాభివందనం. థ్యాంక్ యూ సాగర్ సార్. అదేవిధంగా ప్రతి ఒక్క అబ్బాయి నా దగ్గర రావడం జరిగింది. గుణాలు సి సార్ కానీ గంగాధర్ సార్, అశోక్ సార్ అండ్ శేఖర్ సార్ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తే విన్నా. ఎవరు కూడా మార్పు ఒకటేసారి రాదు, చెప్పిన వాళ్ళని వినుకుంటూ పోతేనే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఇక్కడ మనందరం కూడా నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులం. కానీ మనం కొంచెం పెన్ను పేపర్ పెట్టుకొని ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకునే వల్ల ఖచ్చితంగా మన ఫ్యామిలీని 100% ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు. రైట్, మరి ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఉమెన్స్ హెల్త్ అండ్ మెన్స్ హెల్త్. ఉమెన్స్ హెల్త్ అండ్ మెన్స్ హెల్త్. మరి మన ఇంట్లో స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, మరి ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తున్నాం, ఎంతవరకు వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం, మరి వారు ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నారు అని ఎప్పుడైనా మనం ఆలోచించేది ఏంటి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేస్తాం. కానీ ఈరోజు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు, మన అక్క చెల్లి అమ్మ ఎవరైనా కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే టోటల్ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. ఎసారా మరి ఖచ్చితంగా మన కుటుంబం కోసం, మన ఫ్యామిలీ కోసం, మన స్త్రీలని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. మరి ఏం చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబం కోసం ఏ విధంగా షేర్ చేస్తున్నారు? అసలు చూడండి, మరి ఎలాంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చాలా మటుకు 24 గంటలలో మాక్సిమం ఒక 18 గంటలు పనిచేసేటటువంటి వ్యక్తులు మన ఇంటి ఆడపడుతున్నారు. వాస్తవానికి ఎన్ని రకాల పనులు చేసినా, ఏం చేసినా నిరంతరం శ్రమిస్తూ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నిరంతరం మన కోసం శ్రమిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నీరసంగా ఉండడం కానీ, అలసట ఉండడం కానీ, ఇలాంటి ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని మన కోసం, మన ఫ్యామిలీ, మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి మనల్ని వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాచిపెట్టుకొని పైకి నమ్ముతూ మనల్ని సంతోషంగా బయటకు పంపిస్తున్నారు. ఎస్ఆర్ మరి అలాంటి వాళ్ళు వివిధ రకాల ప్రాబ్లమ్స్, నీరసంలో ప్రాబ్లమ్స్ కానీ, వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ కొన్ని రకాల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, గర్భాశయ ప్రాబ్లమ్స్ కానీ, గర్భాశయ ఇన్ఫెక్షన్స్ కానీ, నీటి బుడగల సమస్య కానీ, వివిధ రకాల సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు.
వాళ్ళకి అసలు సిజరింగ్ అనే ఆప్షన్ లేదు. అలాంటి వాళ్ళ సిజరింగ్ లేకుండా జన్మించడం కష్టమైంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని ఈరోజు మన కోసం ఎన్నో త్యాగం చేసినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఒకసారి పాదాభివందనాలు గట్టిగా కాకుండా. అయితే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కానీ మనం వాళ్ళ సంతోషం కోసం ఏం చేస్తున్నాం అంటే చీర కానీ గాజులు కానీ వివిధ రకాల నగలు కానీ వాళ్ళకు ఇస్తున్నాం. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది? ఒకసారి 2 సార్లు ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చేదానికి మాత్రమే మా హస్బెండ్ నిర్వహించిండు అని చెప్పేసి చెప్తాం. మరి దీనివల్ల 100% వాళ్ళకి ఆరోగ్యం వస్తుందా? లేదు. కేవలం మనసు సంతృప్తి అవుతుంది కానీ వాళ్ళ ఆరోగ్యం మాత్రం వస్తలేదు. మరి వాళ్ళకి 100% మనం ఆరోగ్యం ఇవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ బర్త్డే ఉండని, వాళ్ళ పెళ్లి రోజు ఉండని, ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏది అంటే మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్. షడారి మ్యాక్స్ కానీ, సోలికేర్ కానీ, క్రాన్బెర్రీ కానీ, ఏఎన్ఎస్సి క్యాప్సూల్స్ కానీ, అదేవిధంగా నిన్న డెమో చూపించినటువంటి శానిటరీ న్యాప్కిన్స్, ఇవి ఇస్తే ఒక్కరోజు సంతోషం కాదండి, మనం జీవించేంత వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మొదటి మెట్టు వేస్తున్నాం. ఒకసారి గట్టిగా కాదుమా? ఇవ్వలేదు కదా ఈ ప్రోడక్ట్స్ ఇవ్వలేదు కదా గిఫ్ట్గా. 100% మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. మరి ముందుగా శతావరి మ్యాక్స్ అనేది అన్ని ఆయుర్వేద మూలికలలో ఉన్నటువంటి ఏవైతే మూలికలు ఉన్నాయో వాటన్నిటికీ యువరాణి ఈ శతావరి మ్యాక్స్. శత అంటే 100 రకాల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, లేడీస్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది వాళ్ళకి సజెషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమైంది అంటే వాళ్ళకి ఏవైతే మనకు నెల సమయం వస్తుందో, నెల సమయంలో చాలా మంది కడుపు నొప్పి లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని చూస్తూ ఉండలేక ఇబ్బంది పడేటటువంటి క్రమంలో ఖచ్చితంగా శతావరి మ్యాక్స్ అనేది మనం సజెషన్ చేయడం వల్ల మంత్లీ రెగ్యులర్ గా మంత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సంతానం కోసం బాధపడుతున్నటువంటి వ్యక్తులు హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ గ్యారెంటీ లేదు. కారణం ఏంటి అంటే లోపం మన లోపల ఉంది, టాబ్లెట్లో కాదు. మనం తింటున్నటువంటి ఆహారం కలిసి వాడుతున్నటువంటి వస్తువులు కెమికల్ ఏది వాడినా ఏది చేసినా కూడా కల్తీతో వాడుతున్నాం, కల్తీ కెమికల్స్ తింటున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ శతావరి మ్యాక్స్ యూజ్ అవుతుంది. అండ్ పాల ఉత్పత్తి ఎవరికైనా తక్కువ ఉంటే పాల ఉత్పత్తిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు. అండ్ దాంతోపాటు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే క్రమరైన పీరియడ్స్ ఏదైతే ఉంటాయో నెలసరి కరెక్ట్ రాకపోతే అలాంటి దానికోసం రెగ్యులర్ గా మెన్స్ రావడానికి మనకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ చాలా మంది అతి చిన్న వయసులోనే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వివిధ రకాల బాయిలర్స్ కోల్పోతున్నాము. దానివల్ల తక్కువ ఏజ్లోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వాటి అన్ని కూడా మనం ఇచ్చేయాలంటే ఖచ్చితంగా ఈ శతావరి మ్యాక్స్ ని మనము వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోలిక్ ఐరన్. మనము ఇవాళ బండి తిప్పాలంటే పెట్రోల్, ఇంజన్ ఆయిల్ ఏదైతే ఇంపార్టెంటో, మనిషి నడవాలి అంటే పని చేయాలంటే ఖచ్చితంగా బ్లడ్ అవసరం. మరి
ఈ ఫోలిక్ ఐరన్ ఏం చేస్తుంది అంటే ఇది చాలా మటుకు ఒక క్యాప్సూల్ ఫోలిక్ ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో ఈ ఫోలిక్ ఐరన్ ని ఒక నెల రెగ్యులర్ గా వాడితే కనుక మినిమం ఒక నెలలో 3 నుంచి 6 గ్రాముల వరకు బ్లడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎన్ని గ్రాములు? 6 గ్రాములు. మరి మనం ఏం చేస్తున్నాం అంటే హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించుకుంటున్నాం. ఆ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన ఏమవుతుంది అంటే కేవలం అప్పటికి మాత్రమే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి. నేను ఎందుకోసం దాన్ని చూస్ చేసుకున్నాను అంటే ఒక విలేజ్లో ఏబీ నెగిటివ్ అమ్మ ఉన్నది. ఆమెకి బ్లడ్ కోసము చాలా మంది అడగడం జరిగింది. ఏబీ నెగిటివ్ బ్లడ్ దొరకలేదు. దొరకని క్రమంలో ఒక నెల 2 నెలలు ఎంత పెట్టడానికైనా రెడీ ఉన్నారు. ఆమె ఉన్నటువంటి బ్లడ్ 7 గ్రాములు. ఆమెకు ఆపరేషన్ చేయాలంటే మినిమం 9 నుంచి 10 గ్రాముల బ్లడ్ కావాలి. ఆ బ్లడ్ లేని సందర్భంలో ఫస్ట్ సజెషన్ చేసినప్పుడు ఫోలిక్ ఐరన్ గురించి చెప్పినప్పుడు వినలేదు, పట్టించుకోలేదు. తిరిగి చూసి ఎక్కడ పోయినా కూడా బ్లడ్ అనేది దొరకకపోయేసరికంటే చివరి ప్రయత్నంగా పలానా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి డబ్బా తీసుకురామని చెప్పేసి ఇచ్చిన తర్వాత తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 15 రోజుల తర్వాత 7 గ్రాముల బ్లడ్ 11 గ్రాములకు వచ్చింది. మన సప్లిమెంట్ లక్షలు పెట్టడానికి సిద్ధమైంది కానీ ఎక్కడ బ్లడ్ దొరికితే కేవలం 300 రూపాయలతో మన ఫోలిక్ ఐరన్ 4 గ్రాముల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి ఆపరేషన్ జరిగింది. మరి ఎందుకు వాడాలంటే చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంది, ఎనీమియా సమస్య వస్తుంది. కొంతమందికి నెల బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది, 2 months ఒకసారి బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అంటే ప్రెగ్నెన్సీ సమయంలోనే ఈ ఫోలిక్ ఐరన్ అనేది సజెషన్ చేయండి. పుట్టబోయే బిడ్డలకి 100% ఈ ఫోలిక్ ఐరన్ అనేది తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలకి లోపల ఉన్నటువంటి బాబు కానీ బేబీ కానీ అద్భుతమైనటువంటి ఆక్సిజన్ ఉంటుంది. వాళ్ళకి వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా కూడా మనం ఫోలిక్ ఐరన్ అనేది ఇచ్చేయచ్చు. అండ్ ఎనీమియా రక్తహీనత చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా మన ఫోలిక్ ఐరన్ సజెషన్ చేస్తే ఖచ్చితంగా మనం ముందరికి వెళ్ళచ్చు. రైట్. అండ్ అదేవిధంగా హెయిర్ స్కిన్ క్యాప్సూల్. ఆడవారికి హెయిర్ బాగుండాలా, అందంగా ఉండాలా, స్కిన్స్ నేల్స్ ఏమో పెద్దగా ఉండాలా, స్టైలిష్ గా ఉండాలి. మరి వీటి కోసం అడ్వర్టైజ్మెంట్ ఏది వస్తే దాన్ని చూసి తెప్పించుకునే ప్రయత్నం చేస్తారు. భర్త వద్దన్నా కూడా వాడే మంచిగా ఉన్నది ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఇంత కయ్యం పెట్టాలని వాటి కోసం చేస్తారు. నేను చెప్తున్న బాస్ ఒకటే, మీరు మీ హెయిర్ కానీ మీ స్కిన్ కానీ మీ నెయిల్స్ కానీ వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే బయట వివిధ రకాల క్రీములు కానీ కెమికల్స్ కానీ లోషన్స్ కానీ వాడేకుండా మన హెయిర్ స్కిన్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల మన జుట్టు రావడానికి తగ్గిస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మన చర్మం పైన ముడతలు రాకుండా కూడా మన స్కిన్ గ్లోగా ఉండడానికి ఈ హెయిర్ స్కిన్ క్యాప్సూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు చాలా మందికి గోర్లు పెట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇట్లా పుచ్చిపోయినట్టు అవుతా ఉంటుంది. ఎన్ని ట్యాబ్లెట్ వాడినా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏ వాడినా కూడా అది సెట్ కాదు. కానీ ఈ హెయిర్ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల విత్ ఇన్ 2 months లో రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి ఆరోగ్యం కోసం, మన స్త్రీల ఆరోగ్యం కోసం ఈ హెయిర్ స్కిన్ క్యాప్సూల్స్ ని ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి హెయిర్ గ్రోత్ ఉన్నది. హెయిర్ ఊడిపోకుండా జుట్టు రాలిపోకుండా ఉండే సమస్యలకి ఇది మనం గిఫ్ట్ గా ఇవ్వచ్చు. రైట్. అదేవిధంగా క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ అనేది ఒక డీమానోస్ అనే పదార్థం ద్వారా తయారు చేయబడింది. దీన్ని
ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా మనం నివారించుకోవడానికి ఈ క్రాన్బెర్రీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినకుండా ఈ క్రాన్బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనకు రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేసి మనకు ఎలాంటి అలసట లేకుండా ఎన్ని రకాల పనులు చేసినా ఏం చేసినా కూడా అలసట లేకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ఇమ్యూనిటీని అందించడానికి ఈ క్రాన్బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. రైట్, ఇది ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇన్ని రోజులు మనం ఏ విషయంలో పక్కన పెడితే 100% పెళ్లి అయిన తర్వాత లేదా ఎప్పుడైతే ఒక వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి గిఫ్ట్స్ ఏమైనా ఉండాలి అంటే ఖచ్చితంగా మన వెస్టేజ్ ఉమెన్స్ సప్లిమెంట్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దామా? 100%. రైట్. అండ్ ప్రెగ్నెన్సీ పరంగా కూడా చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది లక్ష్యాలు పెట్టుకుంటున్నారు, దానికి గ్యారెంటీ లేదు. మరి కారణం ఏంటి అంటే వాళ్ళ లోపల కాదు, దేశంలో కూడా చాలా. దీనికోసం వాళ్ళు ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మనం ఏదైనా సిద్ధంగా ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి అలవాట్లు మానుకోవాలి. అలవాట్లు మానడం మన వల్ల కాదు. మరి అలాంటప్పుడు మన దగ్గర ఏంటి అంటే మెన్స్ కూడా సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల అద్భుతంగా ఏవైతే ప్రెగ్నెన్సీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సంతానం కాకపోవడం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన దగ్గర పరిష్కారం ఉంది. అండ్ కొన్ని రకాల సప్లిమెంట్స్ మనం చూద్దాం. కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పోషకం. ఈ పోషకం ఏంటి అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన లోపల ఉన్నటువంటి Q10 అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గడం వల్ల మన యొక్క కండరాలు బలహీనపడడం కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, చర్మం వల్ల కూడా ముడతలు పడడం కానీ, ఇంకా మన బాడీ లోపల వేడి అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మరి డైరెక్ట్ గా కోఎంజైమ్ Q10 మనం ఎక్కడ తీసుకోవాల్సారంటే 100% మన దగ్గర ఉన్నటువంటి కోఎంజైమ్ Q10 యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి వృద్ధాప్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు. యవ్వనంగా ఉండడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది ఒక అద్భుతమైనటువంటి పోషకంగా మనకు పనిచేస్తుంది. రైట్. అండ్ అదేవిధంగా ఎలాజిన్ అందరికీ గుండె ఉన్నది. మరి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మన పురాణాల ప్రకారం మీరు అబ్జర్వ్ చేసినో లేదో, ఎక్కువ మొత్తంలో గుండెపోటుతో చనిపోతున్నటువంటి వ్యక్తులు జెంట్సే ఉన్నారు, లేడీస్ చాలా అరుదు. కారణం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత వారికి మెటీరియల్ ఏదైతే పెడతారో ఆ మెటీరియల్ కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం సైంటిఫిక్ రీజన్. మరి మనం జెంట్స్ అయితే ఏం చేయలేదు. కాబట్టి మన కోసం, మన ఆరోగ్యం కోసం మన కంపెనీ ద్వారా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకు ఎలాజిన్ అనేది అందించడం జరిగింది. ఈ ఎలాజిన్ ఏం పని చేస్తుందంటే మనకు హై బీపీ రాకుండా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాకుండా, బ్లడ్ ని నిరంతరం ఒకే పద్ధతిలో సప్లై చేయడానికి ఈ ఎలాజిన్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈ ఎలాజిన్ యూజ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మాక్సిమం 95% రావు. ఎంత? 95%.
సమస్యలను తగ్గించడానికి కూడా ఈ ఎలాంటి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాలినటువంటి గాయాలు ఏవైతే ఉంటాయో కొన్ని రకాల ఫైర్ అయినా అలాంటి కాలినటువంటి గాయాలకు కూడా ఈ ఎలాంటి అనేది ఉపయోగపడుతుంది. రైట్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్. మరి ఎనర్జీ బూస్టర్ అనేది ఎందుకోసం అంటే సార్ వాస్తవానికి రోజు రోజు ఇంకా ఎనర్జీ బూస్టర్ వాడకుండా ఎనర్జీ చూసినటువంటి గట్టిగా కాదుదామా. అండ్ ఈ ఎనర్జీ బూస్టర్ ఏంటి అంటే మన శరీరానికి శక్తినిచ్చి అవసరాన్ని తగ్గిస్తుంది. అండ్ అదేవిధంగా ఎలా నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వెంటనే ఎనర్జీ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా మంది వ్యాయామం చేసే వ్యక్తులు ఉన్నారు, వివిధ రకాల పనులు చేసే వ్యక్తులు ఉన్నారు. డే మొత్తం పని చేసి 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 అలసిపోయి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా ఆ అలసట అదే విధంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ ఎనర్జీ బూస్టర్ యూజ్ చేయడం వల్ల మన అలసట తగ్గిస్తుంది, మన లోపల శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అండ్ చాలా మంది ఒక సమస్యతో బాధపడుతున్నారు, కౌంటింగ్ విషయం, స్పెర్మ్ కౌంటింగ్ విషయం. అంటే స్పెర్మ్ లోపల నాణ్యత తక్కువ ఉంది, లేదంటే పరీక్షలో ఉండడం వల్ల సంతానం అనేది ఉండలేకపోతుంది. అలాంటి క్రమంలో ఒక 2 months 3 months 5 months తర్వాత కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరి అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఈ ఎనర్జీ బూస్టర్ నాకు అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. మరి ఈ ఎనర్జీ బూస్టర్ ఎంత పనిచేస్తుందో ఒక వీడియో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ వీక్లో మనకు స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు 8 వీక్స్ కి ఈ విధంగా, అదేవిధంగా 12 వీక్స్ అంటే మాక్సిమం ఒక 3 నుంచి 4 నెలల్లో స్పెర్మ్ కౌంటింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. చాలా మంది మనం ఏం చేస్తున్నాం అంటే హాస్పిటల్లో స్పెర్మ్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. కానీ ఖచ్చితంగా మీరు ఎక్కడ ఎవరైనా ఇబ్బంది పడకుండా నాణ్యత పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా కణాల ఉత్పత్తిని పెంచుకోవాలంటే మన ఎనర్జీ బూస్టర్ వాడడం. అంటే ఒకసారి లాస్ట్ వచ్చేసి సిఎండి. చాలా మంది 20-25 సంవత్సరాల తర్వాత మోకాళ్ళ బాధపడుతున్నాం. కారణం ఏంటంటే మనం తాగే వాటర్ అనేది స్వచ్ఛంగా లేవు. దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు అలాంటివి వస్తున్నాయి. మనం తాగే నీటిలో ఆల్కలైన్ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఈ సిఎండి 84 రకాల మినరల్స్ మనకు అందిస్తుంది. ఇది ఒక సముద్రపు వాటర్ ద్వారా దీన్ని సేకరించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇలాంటి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు